హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి హిందూపూర్ దగ్గర కిరికేరలో ఉన్నాము. కిరికేర దగ్గర ఎల్ఆర్జీ స్కూల్, ఎల్ఆర్జీ కాలేజ్ ఉంది కదా. ఆ ఎల్ఆర్జీ స్కూల్, కాలేజ్ నుండి మనము కొట్టిపికి వెళ్ళే రోడ్లో ఒక రైల్వే గేట్ అనేది ఉంది. ఇక్కడ రైల్వే గేట్ దగ్గర రైల్వే గేట్ కానీ వేస్తే ఇక్కడ వెహికల్స్ అనేవి చాలా చాలా ఇక్కడ నిలిచిపోతాయి. కాబట్టి ఇక్కడ అండర్ పాస్ అనేది నిర్మిస్తున్నారు. ఇక్కడ రైల్వే గేట్ కింద ఒక చిన్న అండర్ పాస్ అనేది హిందూపూర్కి కొట్టిపికి మధ్యలో రైల్వే గేట్ దగ్గర ఒక అండర్ పాస్ అనేది నిర్మిస్తున్నారు. ఆ అండర్ పాస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఇదే చూస్తూ బ్యాక్ సైడ్ అండర్ పాస్ వర్క్ జరుగుతుంది చూడండి, అది రైల్వే గేట్. ఇటువైపు వచ్చేసి కిరికేర. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే వెహికల్స్ ఇలా వెళ్తున్నాయి చూడండి. ఇలా చిన్న గేట్ ఉంది చూడండి, ఇటువైపు అక్కడ గేటు ఇలా వెళ్తున్నాయి ప్రజెంట్ వెహికల్స్. ఇది ఇక్కడ కొట్టిపి, ఈ బ్యాక్ సైడ్ వచ్చి హిందూపూర్. ఇక్కడే అండర్ పాస్ అనేది నిర్మిస్తుండేది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒకసారి అండర్ పాస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందనేది. ఇదే అండర్ పాస్, ఇది ఎంట్రన్స్. అక్కడ నిర్మాణం అనేది జరుగుతూ ఉండేది. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందనేది. ఇటువైపు కూడా వర్క్ అనేది జరుగుతూ ఉంది చూడండి. మొత్తం అంతా షెడ్ వేసుకున్నారు. మొత్తం అన్ని ఐటమ్స్ అన్ని ఈ షెడ్ లో ఉంచుతారు అనుకుంటాను. చూడండి, ఈ బ్రిడ్జ్ కి, ఈ అండర్ పాస్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టినారు. అండర్ పాస్ దగ్గరికి వెళ్దాం మనము. ఇప్పుడైతే అండర్ పాస్ వర్క్ జరుగుతుంది. ఇది కంప్లీట్ అయితే మొత్తం ఇంకా వెహికల్స్ అని, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మొత్తం అన్ని ఇలాగే వెళ్తాయి ఇదే రోడ్ లో. అప్పుడు పైన ఉంది కదా చిన్న గేటు, రైల్వే గేటు, కొటిపి దగ్గర ఉండే రైల్వే గేటు, అదనేది తీసేస్తారు. తీసేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గేట్ వేస్తారు, లేట్ అవుతుందనే ఇబ్బంది ఉండదు. తొందరగా వెళ్ళిపోవచ్చు, తొందరగా రావచ్చు. చూడండి, ఇక్కడంతా మట్టి అంత త్రవినారు. మొత్తం ఐటమ్స్ అన్ని ఇలాగే తీసుకొస్తారు అనుకుంటాను లోపలికి. చూడండి, వేస్తా అన్నారు. ఓకే, అండర్ పాస్ వర్క్ ఒక సగానికి కంప్లీట్ అయింది. సగం అయింది చూడొచ్చు. చూడండి, ఇనుప కడ్డీలు అన్ని వేసినారు. అక్కడ మాత్రం మధ్యలో మాత్రమే కొద్దిగా వర్క్ అనేది అయింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము అండర్ పాస్ బ్రిడ్జ్ కింద ఉన్నాము. బ్రిడ్జ్ కింద, అండర్ పాస్ బ్రిడ్జ్ కింద ఉన్నాము. చిన్న బ్రిడ్జ్, పోవడానికి రావడానికి ఈజీగా ఉంటుంది. ఇది వర్క్ అంతా మొత్తం అంతా కంప్లీట్ అయితే. చూడండి, ఇది టోటల్ బ్రిడ్జ్. ఇలా రోడ్డు కూడా వేసేస్తారు అనుకుంటాను. చూడండి, ఇదంతా కంప్లీట్ అయితే ఇక్కడ తార్స్ రోడ్ వేసేస్తారు. ఫస్ట్ బ్రిడ్జ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ, అండర్ పాస్ బ్రిడ్జ్ వర్క్. ఇదంతా కంప్లీట్ అయిపోతే రోడ్డు కూడా వేసేస్తారు, తార్స్ రోడ్డు. పోవచ్చు, రావచ్చు. మనం అటు సైడ్ పోయి ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. ఇప్పుడైతే మనము అండర్ పాస్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక పెద్ద కాలువ ఉంది చూడండి బ్యాక్ సైడ్. ఈ కాలువ అనేది ఏంటికి తీస్తున్నారంటే, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా కింద. చూడండి, ఇది పెద్ద కాలువ బ్యాక్ సైడ్. ఈ పెద్ద కాలువ అనేది ఏంటికి తీస్తున్నారంటే, ఈ బ్రిడ్జ్ లో నీళ్లు ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోవడానికి ఈ కాలువ అనేది తీస్తున్నారు. తీసి ఆ పక్కన మనకి పెద్ద పెద్ద రింగులు ఉన్నాయి. ఆ రింగులు కూడా ఒకసారి చూపిస్తాను. ఆ రింగులు అనేవి లోపలికి వేస్తారు. కాబట్టి బ్రిడ్జ్ లో వర్షానికి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు అనేవి ఈ రింగుల ద్వారా వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి అవుట్ సైడ్ కి. అలాగా బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ చెరువు ఉంది కదా, అక్కడ చెరువులోకి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము అండర్ పాస్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం. చూడండి, ఈ బ్రిడ్జ్ వర్క్ ఇంకా 2 ఇయర్స్ అవుతుందంట ఇదంతా మొత్తం అంతా కంప్లీట్ అవ్వడానికి. చూడండి,
ఇదే రైల్వే గేట్ పైన. ఇప్పుడైతే మనం రైల్వే గేట్ దగ్గర ఉన్నాం చూడండి. ఇప్పుడైతే మనం కాలువ దగ్గరికి వచ్చినాము. ఇదే కాలువ. బాగా లోతుగా తవ్వుతున్నారు. ఇంకా లోతుగా త్రవ్వి ఇక్కడ ఆ రింగ్ పైపులనే వేస్తారు. ఆ పైపుల దగ్గరకు ఒకసారి చూద్దాం రండి, పైపులు ఎలా ఉన్నాయి అనేది. మొత్తం అంతా ఆ బ్రిడ్జ్ కి సంబంధించిన మెటీరియల్ ఇది. ఇక్కడ సైడ్ కి అంత మొత్తం అంతా వేసుకున్నారు చూడండి. చూడండి రింగులు ఇంతకు ముందు మనము కాలువలు చూసాం కదా, ఆ కాలువల్లో ఈ పెద్ద పెద్ద రింగులు అనేవి వేస్తారు. దాదాపు ఇక్కడ 10 పైనే ఉన్నాయి, 10 పైనే ఉన్నాయి పెద్ద రింగులు. ఈ రింగులు అక్కడ వరకు, అక్కడ జేసీపీ కనిపిస్తుంది చూడండి, ఆ జేసీపీ ఉండేదాకా ఈ రింగులనే వేస్తారు. చూడండి మొట్ట అంతా త్రవ్వినారు. అండర్ పాస్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళడానికి ఒకసారి మనం ట్రై చేద్దాం రండి. మీరు చూసారు కదా, అన్ని ఇనుప కడ్డీలు అనేవి ఫుల్ గా నింపినారు. బాగా ఇనుప కడ్డీలన్నీ బాగా ఫిట్ చేసినారు. వెళ్ళడానికి అవుతుందో లేదో ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం. అక్కడ మధ్యలో కూడా, మిడిల్లో కూడా ఎలా జరిగింది వర్క్ అనేది చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఈ బ్రిడ్జ్ వర్క్ అనేది 1 మంత్ నుండి జరుగుతుంది. అయినా చాలా ఫాస్ట్ గానే వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. చాలా ఫాస్ట్ గా వర్క్ అనేది ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు. ఇది రైల్వే గేట్. ఇక్కడ ఇప్పుడు మనం ఇంతకు ముందు వచ్చేసి హిందూపూర్ వైపు నుండి చూసాము. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసి కొట్టిపి ఉండేది. కొట్టిపి వైపు నుండి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉండేదైతే మనకు అండర్ పాస్ వర్క్ అనేది కొంచెం ఏ విధంగా జరిగింది అనేది కనిపిస్తుంది. కొట్టిపి వైపు వచ్చేసాము. ఇప్పుడు మనము కరెక్ట్ గా బ్రిడ్జ్ అండర్ పాస్ కిందకు వచ్చేసాము. అండర్ పాస్ కిందకు వెళ్తున్నాము. ఒకసారి చూడండి, ఇది మాత్రమే అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది మాత్రమే ఇప్పుడు కంప్లీట్ అయింది. చూద్దాం. 2 వీలర్స్ 4 వీలర్స్ వెళ్ళడానికి సపరేట్ గా అక్కడ రోడ్డు కూడా వేసినారు. అటువైపు మనకి ట్రాక్ కూడా మార్చినారు. గేట్ ట్రాక్ కాదండి, రైల్వే గేట్. ఇక్కడ ముందు ఉండేది, ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు ఉండేది రైల్వే గేట్. ఇక్కడ నుండి అటువైపు మార్చి ఇటువైపు ఇప్పుడు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు చూడండి. ఫైనల్ గా మనము క్రింద అయితే ఉన్నాము. ఇదే ఇప్పుడు కంప్లీట్ అయింది చూడండి. ఇలా వచ్చేసి అంతా గుత్తి అంట. గుత్తి నుండి వచ్చేసి ఇక్కడ రైల్వే వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. రైల్వే బ్రిడ్జ్ వర్క్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, సిమెంట్ దిమ్మలనే వేసినారు కింద. అక్కడ వరకు సిమెంట్ వర్క్ అయితే జరిగింది కింద, లాస్ట్ వర్క్. తీస్తానండి, లేని అందరితో తీస్తాను. కనెక్ట్ విత్ బాల్. ఫ్రెండ్స్, బ్రిడ్జ్ అయితే మొత్తం ఇదే చూడండి. ఇంకా వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఇది 1 మంత్ నుండి కంప్లీట్ చేసిన వర్క్. ఇది అండర్ పాస్ బ్రిడ్జ్, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్. ఫ్రెండ్స్, అంతేనండి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.